హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. నామినేషన్స్ లైవ్లో స్టార్ట్ అయ్యి 2 hours అయింది. ఇప్పటి వరకు 3 నామినేషన్లు, అద్భుతమైన నామినేషన్లు జరిగాయి. ఇప్పుడే బ్రేక్ తీసుకున్నారు, అందుకే ఇప్పుడు కవర్ చేస్తున్నా. దీని తర్వాత మళ్ళీ కవర్ చేస్తా. నామినేషన్స్ చూసాక సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ ఏంటంటే, సేఫ్ నామినేషన్. ఒకళ్ళు పట్టుకుంటారో వాళ్ళు గుద్దేస్తారు. వాళ్ళకి తెలుసు వీళ్ళు కొంచెం వీక్గా ఉన్నారు, వీళ్ళని పంపించేద్దాం అస్సాంకి ఈ ట్రైన్లో, ఫస్ట్ వీక్ నామినేషన్ ట్రైన్లో అని చెప్పి ఫిక్స్ అవుతారు. సిల్లీ నామినేషన్స్. ఎస్పెషల్లీ నబీల్ అఫ్రీదీకి గోల్డెన్ ఛాన్స్ ఈ నామినేషన్ అనేది. ఎందుకంటే ఇప్పటికీ మనోడి మీద చాలా వచ్చాయి, నువ్వు మాట్లాడట్లేదు గట్టిగాను, నువ్వు ఉన్న నీ ఐడెంటిటీ తెలియట్లేదని. అలాంటప్పుడు ఈ ఆపర్చునిటీని గట్టిగా యూజ్ చేసుకొని మంచి పాయింట్లు చెప్పాలి, సొల్లు పాయింట్లు. చివరికి బిగ్ బాస్ కూడా మధ్యలో ఇంటరప్ట్ అయ్యాడు, మాట్లాడదాం అది కూడా. సోనియా గారు ఎలా తయారవుతున్నారంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పటికీ చెప్తున్నా ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్, బట్ ఎందుకో నాకు రతికా ఛాయలు కనబడుతున్నాయి అనిపిస్తుంది. నేనేదో కావాలని ప్రాస్తో వాడట్లేదు, విత్ లాజిక్స్ చెప్తాను నేను. మణికంఠ కొన్ని దగ్గర బాగా అనిపించాడు, కొన్ని దగ్గర అస్సలు బాగా అనిపించలేదు, అది కూడా మాట్లాడదాం. శేఖర్ భాష మీద చాలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటే మొత్తం గాలి తీస్తారు నామినేషన్లో. ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు చెప్తున్నా, మామూలుగా బిగ్ బాస్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు, నామినేషన్ ప్రక్రియ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే విధానం, కానీ మధ్యలో ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే కంట్రోల్ చేసేది కెప్టెన్ ఆర్ దానికి ఒక సంచాలకులు ఉంటారు. ఇక్కడ కెప్టెన్సీ లేదు ఈ సీజన్, ఎన్ని వారాలు ఉండవో తెలియదు. ఇప్పుడు కెప్టెన్ అంటే ఎవరో కాదు, నథింగ్ బట్ చీఫ్స్. దాన్ని పేర్లు అడిగి మార్చి వాళ్ళకి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అండ్ ఇమ్యూనిటీ కూడా ఇచ్చారు. బిగ్ బాస్ ఏం చెప్పారు క్లియర్గా, ఒక జంగిల్ టీమ్ సెటప్ పెట్టి నామినేషన్స్లో వీళ్ళు 3 చీఫ్లు నామినేషన్లకి నాట్ ఎలిజిబుల్, ఎవరు వేయకూడదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ జడ్జిలు, వాళ్ళు సీజన్ 7లోని రాజమాత కాన్సెప్ట్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి కాన్సెప్టే. వీళ్ళు 3 కుర్చీలో కూర్చోబెట్టి 3 దండేసి వీళ్ళు 3 డెసిషన్ తీసుకోవాలి. ఎలాగంటే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు 2 క్యాండిడేట్ పేర్లు చెప్పాలి, వాళ్ళు పాయింట్లు చెప్పాలి. అంతా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఒక బెల్ల కొడతారు. బెల్ల కొట్టిన తర్వాత వీళ్ళు 3 అప్పటి వరకు అనాలిసిస్ చేసి, ఎవరైతే ఫస్ట్ వచ్చి అక్కడ ఎదురుగా ఒకటి పుట్టలా ఉందో ఆ పుట్టలో ఏమంటారు కత్తి ఉంటుంది, అది తీసి ఆ 2 నామినేషన్లో ఒకరు సెలెక్ట్ చేయాలి. ఇది ప్రక్రియ కదా. సో చీఫ్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ సంచాలకు, కెప్టెను అండ్ నామినేషన్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకునే పర్సన్ కూడా వాళ్ళే. సో వాళ్ళకి అంత ఇంపార్టెంట్ రోల్స్ ఇస్తే, మన సోనియా ఆక్లా గారు ఏం చెప్తారంటే, వాళ్ళు అసలు మధ్యలో మాట్లాడకూడదు, ఇంటరప్ట్ చేయకూడదు అంటున్నారు. అక్కడ మధ్యలో నిఖిల్ ఒకసారి, నైనిక ఒకసారి ఎందుకు మాట్లాడారు అంటే అక్కడ ఓవర్లాప్ అయిపోతుంది. అండ్ సోనియా గారు ఏం చెప్తున్నారంటే, తన చెప్పిన పాయింటే వినాలంట. అటుపక్క నామినేషన్స్ వాళ్ళు వాళ్ళ పాయింట్లు చెప్పుకోకూడదు. అదేమో తుప్పాసులో నాకు అర్థం కాదు, అందుకే రతిగా చేయాలన్న. దానికి వాళ్ళు ఇంటరప్ట్ చేస్తే మీరెవరు ఇంటరప్ట్ చేయడానికి? మీకు అసలు బిగ్ బాస్ చెప్పాడా మీకు మాట్లాడమని? మీ రోల్స్ జస్ట్ నేను 2 క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తా కదా, వచ్చి పొడిసేయడం, అంతకుమించి ఎక్కువ మాట్లాడకంటుంది. అసలు ఏమైనా తెలివితేటలు ఉన్నాయని అనిపించింది. వాళ్ళు కైండ్ ఆఫ్ కెప్టెన్ కాబట్టే కదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు. వాళ్ళకి ఏదో ఒక రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టే మెల్లో దండేసి కుర్చీలో కూర్చోబెట్టారు. వాళ్ళు మాట్లాడిపోతే ఇంకెవరు మాట్లాడతారు? అన్నీ బిగ్ బాస్ డైలీలో రాస్తారా ఏంటి? ఆ మినిమం లాజిక్ కూడా ఆమె తెలుసుకోలేకపోయింది. ఇంకోటి అస్సలు ఎక్కడ నచ్చలేదంటే, ఈ పాయింట్లు కొన్ని కరెక్ట్గా ఉన్న వెరీ ర్యాష్ యాటిట్యూడ్తో ఉంది ఆమె. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. మనం ఎంత పర్ఫెక్ట్ పాయింట్ చెప్పినా ఎంత ర్యాష్గా యారెంట్గా చెప్తే కరెక్ట్గా వెళ్ళదు. ఈమె కేసులో కూడా అలాగే అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఈమె మాట్లాడినప్పుడు మాత్రం గట్టిగా ఎలాగైనా మాట్లాడుతుంది, అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగైనా చెప్తుంది. ఓకే, అది గేమ్ అనుకోవచ్చు, స్ట్రాటజీ అనుకోవచ్చు. నువ్వు నామినేట్ చేసిన వాళ్ళు కూడా రైట్ ఉంటుంది కదా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి, వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి కదా. నువ్వు ఎవరు టైం లిమిట్ పెట్టడానికి? నువ్వు ఎంతసేపు అయితే మాట్లాడతావో వాళ్ళు కావాలంటే దానికన్నా డబల్ మాట్లాడవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్ అయిపోయిందంటారో అప్పుడు ప్రక్రియ అయిపోయినట్టు. నువ్వు వాళ్ళకి టైం ఎలా ఇస్తావు? ఇది అస్సలు నచ్చలే నాకు. ఈమె చాలా ర్యాష్గా మాట్లాడింది, చాలా వాదించింది, ఇన్ఫ్యాక్ట్ చీఫ్స్తో కూడా గొడవ పెట్టింది. అబ్బే అస్సలు తగ్గట్లే ఆమె. ఇంత పర్ఫార్మెన్స్ చేసిన ఆమె ఎవరిని నామినేట్ చేసింది అనుకున్నారు? బేబక్క గారిని, ప్రేరణని. బేసిక్గా ఈమె స్ట్రాటజీ ఒకటే, నాకు అర్థమైనంత వరకు ఈమె స్ట్రాటజీ ఇది. తప్పైతే మీరు కామెంట్ చేయండి ఈమె స్ట్రాటజీ ఏంటో. ఈమె స్ట్రాటజీ సేమ్ ఆపరేషన్ నిఖిల్ అండ్ కోవల్ని సెలెక్ట్ చేయాలి. వాళ్ళిద్దరూ లేరు కాబట్టి, నిఖిల్, నైనిక, యష్మి గౌడ లేరు కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. నిన్న కూడా ఆమె చేసిన ప్రయత్నమే నిఖిల్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం. అందుకే అంత చేసింది కావాలని. అది ఆమె పాయింట్ కాదు, ఆమె ఏమి పార్టిసిపెంట్ కాదు. ఎవరో నబీల్ కోసం మేము ఎంత పోరాడింది ఎందుకు అంటే, ఈయన్ని ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళంతా ఒక గ్రూపు అని చెప్పి ఒక లేబుల్ వేయాలి, ఒకటి పోర్ట్రే చేయాలి అనేదే ఆమె కాన్సెప్ట్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ ఆమె స్ట్రాటజీ కూడా అదే. ఈరోజు కూడా ఆమె స్ట్రాటజీ కూడా అదే. అందుకే ఒక పక్క బేబక్క గారిని సెలెక్ట్ చేసింది, ఇంకో పక్క ప్రేరణ గారిని సెలెక్ట్ చేసింది. వాళ్ళకి తెలుసు ప్రేరణని సెలెక్ట్ చేస్తే వాళ్ళు 3 ఎవరు ప్రేరణని నామినేట్ చేయరు, బేబక్కనే నామినేట్ చేస్తారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళు అలాగే ప్రేరణను వదిలేసి బేబక్కని నామినేట్ చేశారు.
సో ఆమె స్ట్రాటజీ సక్సెస్ఫుల్, ఆమె ఎక్స్పోజ్ చేసింది కానీ ముగ్గురు బయాస్ టువర్డ్స్ ప్రేరణ అని ఆమె సక్సెస్ఫుల్గా అక్కడ సక్సీడ్ అయ్యింది, పాయింట్ పెట్టగలిగింది. ఎందుకంటే హెన్స్ ప్రూవ్డ్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ ఆ స్ట్రాటజీ అయితే ఇదే నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. బట్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్న పాయింట్లు నాకు అంతగా అనిపించలే. ఫస్ట్ బేబక్క గారి పాయింట్ ఈమె ఏం చెప్తుంది అంటే సేమ్ అదే పాయింట్ చెప్తుంది. మీరు చాలా ఎంటర్టైనింగ్ ఉన్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు, అంతా బాగానే ఉంది, బట్ రెస్పాన్సిబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు పెద్దగా నచ్చలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న పప్పు గొడవ ఏంటో, బీరకాయ గొడవ ఏంటో, అస్సలు స్టాండర్డ్స్ మాత్రం తక్కువ మన బిగ్ బాస్వి. చెప్తా ఏమన్నా. మీరు కుకింగ్ ఎక్స్పర్ట్ అనే కదా మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాము కిచెన్ హెడ్ కింద, బట్ మీరు అది అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయినట్టు మాకు అనిపించలేదు. మీ వల్ల చాలామంది ఆకలితో సఫర్ అయ్యారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుంటే వెంటనే వాయిస్ అవుట్ చేయాల్సింది కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. మేమేమి డైరెక్ట్గా మీ పేరు చెప్పలేదు కదా. అసలు యాక్చువల్గా ఈ కిచెన్ డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉండాలని చెప్పి ఇనిషియేట్ చేసింది నేను, నిఖిల్ అండ్ సీత. మేము ఆ పాయింట్ అక్కడ టేబుల్ మీద పెడితే మిగిలిన వాళ్ళందరూ వచ్చి మాకు బేబక్క కావాలి అంటే అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తే మీరు అక్కడ ఏమీ అనలేదు, మీరు ఓకే అని చెప్పారు. అంతా ఓకే అని చెప్పి అక్కడ మీరు చాలాసేపు మీరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అనిపించింది. అక్కడ కుక్కర్ పెట్టి వెళ్ళిపోయారు, అది పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయలేదు, చాలా టైం వేస్ట్ అయింది. నేను వెళ్ళి అది చూసి ఒక 5-6కి చెప్పిన తర్వాత అది మళ్ళీ కరెక్ట్ చేస్తే అప్పుడు ఆ పప్పు అయింది. సో నాకు ఎందుకో చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అనిపించారు నాకు అక్కడ. అది అస్సలు నాకు నచ్చలేదని చెప్పి ఆమె పాయింట్ చెప్పింది. దీన్నే కొంచెం సాగదీసి దానికి బేబక్క గారు ఇచ్చిన వర్షన్ ఏంటంటే, అమ్మ నేను ఇక్కడ 14 మందికి వంట వండడానికి రాలేదు, మీరందరూ నన్ను అడిగారు కాబట్టి నాకు హెల్త్ బాగోపోయినా నేను చేస్తానని చెప్పాను. అండ్ దట్టు అటువంటి టైప్ కుక్కర్ని మా ఇంట్లో కూడా నేను యూజ్ చేయలేదు, అది కొంచెం వెరైటీగా ఉంది, అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అదేమో డిఫెక్ట్ ఏమని చెప్పి. అంతే తప్ప ఎవరిని ఆకలితో బాధ పెట్టాలి కాదని చెప్పి ఆమె వర్షన్ చెప్పారు. ఆమె వర్షన్ బాగానే ఉంది, ఈ వర్షన్ ఓకే బాగానే ఉంది, ఎందుకంటే సఫర్ అయ్యారు అంటున్నారు కాబట్టి. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఇక్కడే జడ్జెస్ బేబక్క గారు మాట్లాడుతుంటే ఈమె ఆపేస్తున్నా, అక్క నాకు అర్థమైంది వదిలేని. బట్ బేబక్క ఇంకేది చెప్దాం అనుకుంటున్నారు, బట్ ఈమె చెప్పనివ్వట్లేదు. చెప్తున్నా కదా ఈమె పాయింటే వినాలంట, అటు ఒక్కో పాయింట్ వినకూడదంట. జస్ట్ ఒక లైన్లో చెప్తే నాకు అర్థమైపోయించాలి. ఇక్కడ మీకు అర్థమైతే సరిపోదు, చూసే ఆడియన్స్కి కూడా అర్థం అవ్వాలి కదా. ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు. సో అందుకే చీఫ్స్ మధ్యలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని మళ్ళీ ఏమంటుందంటే మీరు అస్సలు మీకు రైట్ లేదు, మీరు ఓన్లీ నేను ఇద్దరు పేర్లు చెప్తా, వాళ్ళిద్దరిలో ఒకరు సెలెక్ట్ చేయడం వరకే మీ బాధ్యత, మీరు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆ రూల్స్ బుక్లో ఏమైనా రాశారని చెప్పి చాలా పెంట చేసింది. బట్ ఆమెకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చీఫ్స్ ఆర్ నథింగ్ బట్ కెప్టెన్, దే హ్యావ్ ఎ రైట్ టు ఇంటరప్ట్. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ చేసుకోవడానికి ఆమెకి పూర్తి రైట్ ఉంది. ఆమె చెప్పే పాయింట్లు కూడా నువ్వు పూర్తిగా వినాలి. నువ్వు ఎన్ని తుప్పాస్ పాయింట్లు చెప్పావో దానికి రిప్లై కూడా వాళ్ళు చెప్తారు. ఆ పాయింట్ చెప్పనివ్వకుండా అలాగా అబ్రమ్ట్గా ర్యాష్గా ఆపేస్తే అది కరెక్ట్గా వెళ్ళదు. నాకు ఎందుకు ఇక్కడ అస్సలు నచ్చలేదు. ఆమె చెప్పే పాయింట్లు స్ట్రాంగ్గా చెప్తున్నారు, బట్ వెరీ ర్యాష్ యాటిట్యూడ్తో చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు ఈ షోకి. తర్వాత మళ్ళీ ఆ పప్పు కూడా అయిపోయింది. తర్వాత ఈరోజు కూడా చూస్తే ఈరోజు బీరకాయ కూర వండాలి, ఏటో ఈ పప్పు బీరకాయ గొడవ. ఈరోజు కూడా బీరకాయ కూర వండాలని చెప్పి మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం, మీరు హౌస్ హెడ్గా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, కానీ మీరు ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇక్కడ కూడా మీరు ఫెయిల్ అయ్యారు. మీరు స్నానం చేసుకుని వచ్చే లోపల మేము కట్ చేసుకుని ఉన్నాం, బట్ మీరే ముందే చెప్పుకుంటే అయిపోతుంది కదని చెప్పి నాకు ఈ పాయింట్ చెప్పడానికి కూడా జరగకుంది. పాపం ఆమె సైడ్ ఏం చెప్తుందంటే నేను వచ్చాక కూడా వండాను కదా వెంటనే, అంటే మీరు చెప్పాలి కదా, మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదని. వీళ్ళకి ఏం లేదు, సింపుల్గా ఆమె సాఫ్ట్ టార్గెట్ దొరికింది. ఆమె దరిద్రం ఏంటంటే వంట వండడం. ఆమె స్ట్రైట్ అవే ఆ జడ్జిలు కూడా అదే చెప్తారు, చీఫ్స్ కూడా. నేనైతే ఏం చెప్తుందంటే ఆమె స్ట్రైట్ అవే నాకు హెల్త్ బాగోలేదమ్మా, నేను చేయలేను, 14 మంది వండలేను అని చెప్పి ఉండుంటే ఆమె ఈరోజు ఈ నామినేషన్స్లో ఉండేవారు కాదు. వీళ్ళకి దొరికింది పాయింట్, గుద్దీశారు, అయిపోయింది వీళ్ళది. ఇంతకు మించి ఏం లేదు. పప్పు, పాలకూర, బీరకాయ, ప్రెషర్ కుక్కర్, ఇంతకు మించి లేదు. ఈమె ఫుడ్ ఆకలి గురించి ఇంత చెప్పిన ఆమె అక్కడ ఎక్కడ అర్థమైందంటే సాఫ్ట్ టార్గెట్ అని. అదే ఫుడ్ ఐటెంతో ఆర్జే శేఖర్ భాష ఆడితే ఈమె గొడవ కూడా పెట్టుకుంది. మరి ఈమె ఆయన ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అక్కడ తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే ఈమె వీక్గా అనిపించుంటారు, గుద్దీశారు. గేమ్ స్ట్రాటజీ తప్పేం లేదు. ఇంకా నెక్స్ట్ ప్రేరణ గారు. ఈ పాయింట్లలో ప్రేరణ ఒక ఎక్సలెంట్ పాయింట్ అడిగింది, హైలైట్ అనిపించింది. ప్రేరణ గారికి ఏం చెప్తుంది, బిగ్ బాస్ అంటే జాయ్ కాదు, ఫన్ కాదు, పిక్నిక్ కాదు, మెమరీస్ని బిల్డ్ చేసుకుని వెళ్ళిపోవడానికి.
నీలో నాకు నచ్చింది ఏంటంటే వేరే వాళ్ళు ఏమైనా పాయింట్స్ మాట్లాడుకున్నా, పాయింట్స్ పెడుతున్నా, అలా డిస్కస్ చేస్తున్నా, గొడవలు ఆడుతున్నా, గాయస్ చిల్ గాయస్, ఎందుకు ఇంత చిన్నదానికి ఎంత గొడవలు ఆడతారు, ఇంకా ఇది ఫస్ట్ డే 1 డే 2 ఇంకా చాలా ఉంది, ఇంకా టాస్క్లు ఉంటాయని చెప్పి అబ్రప్ట్గా నువ్వు మధ్యలో వస్తున్నావు, అది అస్సలు నాకు నచ్చలేదు. నువ్వు న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వెవరు న్యూట్రలైజ్ చేయడానికి అని చెప్పి ఏమని అడుగుతుంది. తర్వాత నేను ప్రార్థన చెప్తాను, నేనేం జాయ్ కోసం రాలే, నాకు టాస్క్లు ఆడడం ఇష్టము, నేను టాస్క్లు గట్టిగా ఆడతాను, ఎప్పుడు ఆడాలో ఎక్కడ సీరియస్గా ఉండాలో నాకు తెలుసు అని చెప్పి మాట్లాడతారు. ఇదే చాలాసేపు ఓవర్లాప్ అవుతుంది, బట్ నేను టైం వచ్చినప్పుడే మాట్లాడుతూ అంటారు. తర్వాత ఏం చెప్తారంటే సోనియా మళ్ళీ నిన్న ఎక్స్టెండెడ్ వర్షన్కి తీసుకెళ్తుంది అనమాట. నిన్న థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా పంచాయతీ అవుతుంది కదా, నిఖిల్ వర్సెస్ సోనియా. అక్కడ కూడా నువ్వు మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసావు, నేను పృథ్వీతోని ట్రాన్స్లేట్ చేస్తుంటే నువ్వు వచ్చి మధ్యలో ఇంటరప్ట్ చేసావు, నాకు అస్సలు అర్థం కాలేదు, అక్కడ నీకు సంబంధం లేదు అయినా కూడా ఇంటరప్ట్ అయ్యావంటే ఇక్కడ హైలైట్ పాయింట్ మాట్లాడుతుంది అన్నమాట ప్రార్థన. నువ్వు ఇక్కడ ఎక్కడైతే నాకు సంబంధం లేని దాంట్లో నన్ను వచ్చాను అన్నావు కదా, మరి నిన్న కూడా అక్కడ నబీల్ పాయింట్కి నీకు అసలు సంబంధమే లేదు, అది నబీల్కి నిఖిల్కి అయింది, నువ్వు మధ్యలో ఎలా అయితే వచ్చావు నేను కూడా అలాగే వచ్చా అన్నది. పర్ఫెక్ట్ పాయింట్ అనిపించింది, నాకు బాగా అనిపించింది, మీకేమనిపించింది చెప్పండి. ఇదే డిస్కషన్ల మీద ల్యాగులు లూపులు బోల్డ్ జరుగుతాయి. బట్ ఆయన చెప్పాల్సిన పాయింట్ ఏం చెప్పిందంటే, ఈమె అన్నెసెసరీగా మధ్యలో వస్తుంది, గొడవలు అవుతున్నప్పుడు గొడవలు ఇంకా పెంచకుండా మధ్యలో ఆపేస్తుంది, న్యూట్రలైజ్ చేస్తుందంట, అది ఈమెకి నచ్చలేదు. అండ్ తనకి పృథ్వీకి మధ్యలోని కూడా వచ్చిందంట, అది ఆమెకు నచ్చలేదంటే. ఈ పాయింట్లు పెడితే వీళ్ళిద్దరిని పెట్టారు, తర్వాత గంట కొట్టారు. అప్పుడు ఇంకా వన్ సైడెడ్ వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ముగ్గురును, ఎందుకంటే ప్రేరణ నాకు సెలెక్ట్ రాలేదు తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్. సో యష్మి గౌడ వచ్చేసి బేబక్ గారు పొడిసేస్తారు, విచ్ ఈజ్ అన్ఫేర్. యాక్చువల్గా వాళ్ళ ఇద్దరు పాయింట్లు అంత బలంగా లేవు, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే ఇక్కడ ఎక్కడ దొరికింది యష్మి గౌడ అంటే, ఇక్కడ మనకంటే నాకు నచ్చాడు. యష్మి గౌడ ఏం చెప్తుందంటే, బేబక్క గారి పాయింట్లో అట్లీస్ట్ హౌస్ సఫర్ అయ్యారు, ఇది కొంచెం పర్సనల్లా ఉంది అంటే, ఇక్కడ మన మణికంఠ బాబు అందుకొని మంచి పాయింట్ చెప్తారు. పర్సనల్ అయినా ఇదైనా సరే మీరు అనాలిసిస్ చేసే స్కిల్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని చీఫ్స్ కింద ఈ హెడ్ కింద పెట్టారు, అలా చెప్పకండి, అది ఈస్ వెరీ రాంగ్, ఎంత ఇంపాక్ట్ అయిందో చూడాలి కానీ అలా మాట్లాడకూడదు అంటే, ఇట్స్ మై చాయిస్, నాకైతే అలాగే అనిపించింది అని చెప్తే, మనకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానమాట. ఒకవేళ ఇద్దరు పర్సనల్ చాయిస్ ఉంటే ఏం చేస్తారంటే, అప్పుడు నేను రానంట, అలా అయితే యువర్ అన్ఫిట్ అని చెప్పి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేస్తాడు. ఇది తప్పు. ఓకే, మంచి పాయింట్ అడిగి ఆమె దొరికిపోయింది, స్టేట్మెంట్ ఇవ్వకుండా అలా అయితే నా ఒపీనియన్లో నా వ్యూలో మీరు కరెక్ట్ కాదేమో అని ఉంటే బాగున్నాను, మనోడు గట్టిగా రాసిగా యువర్ అన్ఫిట్ ఫర్ దిస్ రోల్ అని చెప్తాడు. అక్కడ నచ్చలేదు, బట్ ఆ పాయింట్ ఏదైతే రేస్ చేశాడో బాగా రేస్ చేశాడు అనిపించింది. సోనియా ఆకుల గారు కూడా ఒక మంచి పాయింట్ రేస్ చేశారన్నమాట. బెల్ల కొట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు వచ్చి ఎవరైతే ఫస్ట్ కత్తి పట్టుకుంటారో వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది, నామినేట్ చేసే పవర్. అక్కడ ఒక లైన్ ఉంది. సో ఈమె స్టార్టింగ్ అడిగినమాట, సంచాలక్ ఎవరో ఉంటారా బిగ్ బాస్ అని. అక్కడ ఎవరో మధ్యలో ఎందుకు సంచాలక్ అంటే, మరి ఫస్ట్ ఎవరు వచ్చారో ఎవరు చూస్తారో అని చెప్పి. కరెక్ట్ పాయింటే కదా, అది ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈమె స్ట్రాటజిక్గా బాగా వెళ్తుంది. ఇప్పుడు కూడా నేను రాంగ్ అనట్లేదు, బట్ ఈమె మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదు. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇది అయ్యింది. సో అలా బేబక్క గారు నామినేషన్లోకి వచ్చారు. తర్వాత నబీల్, ఈయన మీద నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. నిన్న పంచాయతీ అంతా ఈయన మీదే కదా అయ్యింది, ఉదయం కూడా ఓపెన్ అప్ అయ్యాడు కదా విష్ణుప్రియ గురించి, అన్ని కొంచెం వాకల్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా అనుకుంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరికి ఒకే ఒక పాయింట్, సేమ్ పాయింట్ చెప్తా చూడండి. ఫస్ట్ మణికంఠ అనగానే ఏదేదో చెప్తాడు అనుకున్నా. వచ్చినప్పటి నుంచి చూసినా బయట ఒక్కడవే కూర్చుంటున్నావు, కెమెరాతో మాట్లాడుతున్నావు, నీతో నువ్వే ఉంటున్నావు, నాతో సరిగ్గా మింగిల్ అవ్వట్లే, సో నాకు అది కనెక్ట్ అవ్వట్లేదు, హౌస్మేట్స్తో కూడా కనెక్ట్ అవ్వట్లేదు, కానీ నాకు నీతో అది రావట్లేదు అని చెప్తాడు. మనకంటే ఏమో పెద్దదే చెప్తాడు పారాగ్రాఫ్, అది నా పర్సనాలిటీ, నేను ఏం చేయలేను, నేను ఒంటరిగా 2015 నుంచి ఉన్నా, చాలా సఫర్ అయ్యా, చాలా రోజులు 500 రూపాయలతో కూడా బతికిన రోజులు ఉన్నాయని చెప్పి ఆయన బ్యాక్ స్టోరీ అని చెప్తాడు. బట్ ఇప్పుడు బీబీ అనేది నాకు చాలా అవసరం, అది నాకు వరంలో వచ్చింది, బట్ రాగానే నాకు జరుకు తగిలింది, ఎలిమినేషన్ అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. నేను ఆ ట్రామాలో నుంచి బయటకు రావడం టైం పట్టింది, అఫ్కోర్స్ ఒప్పుకుంటా, ఒక ఫస్ట్ డే నాకు టైం పట్టింది, తర్వాత నేను అందరితో మింగిల్ అవుతున్నా అని చెప్పాడు. బట్ నువ్వు అందరితో అయ్యో, బట్ నాకు అది నాకు కనబడలేదు, నాకు ఎందుకో నువ్వు ఒక్కడవే పాటలు పాడుకుంటున్నావు, నువ్వేమో పాటలు పాడడానికి వచ్చావు బిగ్ బాస్కి అని చెప్పి మనోడు సెటర్ వేస్తాడు. అని చెప్పి ఇక్కడ దొరికిపోతాడు. ఇక్కడ బిగ్ బాస్ అనేది మనం రాలంగమాయ డైలాగ్ వేస్తే దొరికిపోతాడు. బిగ్ బాస్ అనేది ఇక్కడ మనం హౌస్లో ఫ్యామిలీలో ఉండాలంటే ఇక్కడ ఏం ఫ్యామిలీ కోసం రాలేదు, ఇదేం పిక్నిక్ కాదు, ఇది ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వచ్చని చెప్పి మనోడు గట్టిగా వేస్తాడు. అని చెప్పి మనోడు ఇంకోటి ఏదో చెప్తే గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్, ఫస్టే వినాలంటాడు. అప్పుడు నబీల్ ఏదో పని చేస్తాడేమో అనుకుంటా, అచ్చా గట్లానా అని చెప్పి ఇలా చూసి ఏదో అంటాడు అనుకుంటా, ఏమనలే మనోడు.
అంతే బిగ్ బాస్ ఏం లేదు కనెక్ట్ లేదు అంటాడు. బేబక్క సేమ్ పాయింట్, మీతో నాకు అంత కనెక్ట్ లేదు, అందరితో ఉంది బట్ మీ ఇద్దరితో పెద్ద నాకు అంత కనెక్ట్ లేదు, అందుకే మిమ్మల్ని వేస్తున్నా అంటున్నాడు. ఇదేం పాయింట్లు సార్? ఫస్ట్ వీక్ నామినేషన్ అంత గోల్డెన్ ఆపర్చునిటీ, చాలామందికి పాపం పాయింట్లు ఉండవు, మీకు అలాంటి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది, ఇంకా మంచిగా చేసే ఛాన్స్ స్కోప్ వచ్చింది. అలాంటిది ఇలాగ కనెక్ట్ అవ్వలేదు, నువ్వు కెమెరాలు చూసుకున్నావు, నువ్వు బాత్రూమ్ ఫ్లష్ కొట్టలేదు, ఇవేం పాయింట్లు సార్ ఇవి? ఈయన కానీ ఈయన లక్కీగా నామినేషన్లో ఉంటే జంప్. సో ఇద్దరివే తప్పాస్ పాయింట్లు ఇంక జడ్జెస్కే వదిలేశారు. జడ్జెస్లో సేమ్ యష్మి గౌడ గారు వచ్చేసి మణికంఠని పొడిస్తారు. మణికంఠ అక్కడ హట్టే డైలాగ్ అంటారు, నాకు తెలుసు నువ్వు మీరు ఇన్నర్ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలుసు పొడవడారు అంటే, అదేం లేదు నాకు నీది ఎక్కువ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది అందుకే నీకు పొడుస్తున్నా అంటది. అది ఆ పాయింట్ ఏం లేదు నువ్వు ఫస్ట్ హౌస్ వచ్చిన తర్వాత ఏదైతే జరిగిందో రప్చరు నీకు టైం పట్టింది హౌస్తో మింగిల్ అవ్వడానికి, సో ఆ పాయింట్తో పోలిస్తే నీకు బలంగా అనిపించింది ఈ పాయింట్ అని చెప్పి ఆమె వేస్తుంది. నెక్స్ట్ శేఖర్ భాష. ఈయన రాగానే నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఏం చెప్తాడంటే ఈయన గాలి తీస్తాడు. ఈయన ఎక్కడంటే మరీ గాలి తీసిన పాయింట్లు చెప్తా. ఫస్ట్ ఈయన మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. మణికంఠని సెలెక్ట్ చేసి నా ప్రాబ్లం ఏంటంటే, ఇది మంచి పాయింట్, ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి లేదా కెప్టెన్ పెట్టాలి, కెప్టెన్ ఎవరో లేరు కాబట్టి చీఫ్స్ పెట్టాలి, బట్ నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వెందుకు గేమ్ని కంట్రోల్ చేస్తున్నావు, నాకు అది అసలు నచ్చలేదు. అంటే నేను కూడా ప్లేయరే అని చెప్పి మనకంటాడు. నువ్వు ప్లేయర్వి కానీ నువ్వు బిగ్ బాస్ కాదు, కెప్టెన్ కాదు, చీఫ్ కాదు అని చెప్తాడు. నువ్వు ఆన్ ద ఫేస్ ఇప్పుడు ఆమె ముఖం మీద షీఈ్ నాట్ ఫిట్ అని చెప్పావు, అది నీ ఒపీనియన్ అని కూడా చెప్పుండొచ్చు, బట్ నువ్వు అలా చెప్పలేదు, ఒక స్టేట్మెంట్లా పాస్ చేసావు, నాకు ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు. అప్పుడు మణికంఠ ఏం చెప్తాడంటే, యాక్చువల్గా ఆర్జే భాష గారు నామినేషన్స్లోకి వచ్చే ముందు ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఎవరిని నామినేట్ చేయాలో ఏం చేయాలని చెప్పి, బట్ మీరు ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చి ఇప్పుడు జరిగిన ఆన్ ద ఫ్లై టాపిక్ పట్టుకొచ్చి మీరు నన్ను నామినేట్ చేశారు కదా, అక్కడ నాకు అర్థమైపోతుంది ఏంటంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని, ఓకేనా అని చెప్పి నోరు జరుగుతాడు. ఓకేనా అది దొరికిపోయాడు అక్కడ. ఓకేనా ఏంటి, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అని చెప్పి బలంగా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి, లేకపోతే ఏదో గట్టిగా ఎక్స్ప్రెస్ చేయాలి. మళ్ళీ ఓకేనా అంటే అది క్వశ్చన్ మార్క్లో వస్తుంది. ఓకేనా అంటే ఫుల్ స్టాప్ కాదు, కామా కాదు కదా, క్వశ్చన్ మార్క్. ఆర్జే భాష అక్కడ పట్టుకున్నాడు. ఓకేనా అని నన్ను అడిగితే ఏంటి, అది ఓకే కాదు, అదే కదా నేను చెప్తున్నానంటే, ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఎవరు మన మణికంఠ, ఒక కామాకి ఫుల్ స్టాప్కి డిఫరెన్స్ ఉంటుంది, మీరు అది అర్థం చేసుకోవట్లేదంటే అది కామా కాదు, ఫుల్ స్టాప్ కాదు, క్వశ్చన్ మార్క్, ఓకేనా అన్నామని. ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈయన క్లారిటీ ఆఫ్ థాట్ గురించి మాట్లాడినప్పుడు ఈయనకి అసలు ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే గ్రాండ్ లాంచ్ రోజు రాగానే అది ప్రాంక్ అని అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. గ్రాండ్ లాంచ్ అయిన మరుక్షణమే ఎవరు నేను ఎలిమినేట్ చేస్తాను బిగ్ బాస్ హిస్టరీలో. ఈయనకి అక్కడ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది కదా, అవునా కదా చెప్పండి, నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు అలా అనిపించింది. ఈయనకి మిస్ అయింది పక్కన గురించి అడుగుతున్నారు చూసారా, ఆయన పాయింట్ కరెక్ట్గా అనిపించింది. నువ్వెవడి మధ్యలో కంట్రోల్ చేస్తున్నావు, నువ్వు బిగ్ బాస్ కాదు, కెప్టెన్ కాదు, చీఫ్ కాదు, అండ్ ముఖం మీద వచ్చేసి స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు అన్ఫిట్ అని, అది రాంగ్ కదా. ఓకే, ఇది బాగానే అనిపించింది. నెక్స్ట్ బేబక్క, ఈమె నా బడ్డీ స్టిల్ ఆకలి విషయంలో ఆమెది నాకు నచ్చలేదు. అదే సేమ్ మన సోనియా పాయింట్లే, అండ్ ఈయన కొత్త పాయింట్ ఏం యాడ్ చేశారంటే, కానీ ఇందులో ఇదే తప్పు అనిపించింది. ఇందాక సీత వచ్చి ఎగ్గ వండుకుంటా అని చెప్తే, లేదు రోజుకి ఒక్కసారే వండుతాము, పూటకి 3 సార్లు ఆ కూర ఒకసారి వండిన తర్వాత దాన్ని మార్చలేము, ఇంకొకరు ఎవరు కొత్తగా వండుకోకూడదు అని చెప్పి, అది నాకు నచ్చలేదు. ఆకలి విషయంలో అలా చేయకూడదు, బిగ్ బాస్లో ఎవరు ఫుడ్ అనుకుంటుందో అది వండుకునే రైట్ ఉంది, మీరు కంట్రోల్ చేసినట్టు అనిపించింది, నాకు అది కరెక్ట్గా అనిపించలేదంటే పాపం బేబక్క పూర్ బేబక్క ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. భాషా గారు ఫస్ట్ 14 మంది వచ్చి నన్ను అడిగారు కాబట్టి నాకు హెల్త్ బాగోపోయినా చేశాను, అక్కడేమో ఆ కుక్కర్ పాడైపోతే నన్నేమో ఇర్రెస్పాన్సిబుల్ అన్నారు, మళ్ళీ నేను రెస్పాన్సిబుల్గా ఉండి ఒక డిస్కషన్ అయ్యి కలెక్టివ్గా ఒక డెసిషన్ తీసుకొని నన్ను సెలెక్ట్ చేసినప్పుడే ముందే నిఖిల్ గారు చెప్పారు, అందరూ చెప్పారు, వన్స్ రోజుకి ఒక కూర వండితే మనం మార్పులు చేయకూడదు, మరో కొత్త వంట వండకూడదు, ఆ పాయింట్కి స్టాండ్ తీసుకునే మనం కదా ముందుకు వెళ్ళాము, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్దేశించి అలా చెప్పాను తప్ప దానికి మించి ఇంకేమీ లేదు అని చెప్పి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎనీహో బట్ నాకు అది నచ్చలేదు, అలా ఫుడ్ని కంట్రోల్ చేయడం, ఎవరు ఫుడ్ వాళ్ళకి తినే అర్హత ఉంటుంది కదా అని చెప్పి ఆర్చే భాష చెప్పాడు. బట్ బేబక్ ఇంటెన్షన్ అక్కడ ఫుడ్ ఆపుదామని కాదు, ఆల్రెడీ దీని మీద చర్చ అయింది. ఏమనంటే కిచెన్ హెడ్గా ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు చెప్తారు ఈరోజు ఇది వండుతారని చెప్పి, అంతే. దాని తర్వాత
ఇంక వేరే వండకూడదు. ఎందుకంటే మళ్ళీ వేరే వండితే బోల్ మెస్ అవుతుంది. మనోడు వచ్చి ఒకడు ఆమ్లెట్ అంటాడు, ఇంకోటి వచ్చి ఎగ్ ఫ్రై అంటాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి అంటాడు, అప్పుడు మెస్ అయిపోతుంది. ఇదే మళ్ళీ టాస్క్ మళ్ళీ వెళ్ళలేము. అందుకని చెప్పి మనం ఈ కంక్లూజన్కి వచ్చాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను, అంతకుమించి వేరేది కాదని చెప్పి ఆమె చెప్తారు పాపం. బట్ ఎనీహౌ వీళ్ళిద్దరిని వేస్తారు. ఇప్పుడు సౌండ్ వస్తుంది. నైనికా వచ్చేసరికి మణికంఠ నామినేట్ చేస్తుంది. ఇలా ఏమైంది, మణికంఠకి 2 పడ్డాయి, బేబక్ 1 పడింది. ఇప్పుడు బ్రేక్ వచ్చింది. దీని తర్వాత ఫర్దర్ నామినేషన్స్ కంటిన్యూ అవుతుంది. అది చూసి మెయిన్ ఎపిసోడ్ రివ్యూ సెపరేట్గా ఉంటుంది, లైవ్ అప్డేట్స్ మిడ్ నైట్లో లైవ్ అప్డేట్స్ సెపరేట్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. దీని తర్వాత ఇంకా వెరీ ఫైరింగ్ నామినేషన్స్ ఉన్నాయంట. అక్కడ కలుద్దాం. ఫస్ట్లోనే అడుగుదామని చెప్పి మర్చిపోయాను. మన కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే బిగ్ బాస్ 8 రిలేటెడ్ అప్డేట్స్ రివ్యూస్ అన్నీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.